బాబీ అభితో ఇలా అంటూ ఉంటాడు. అసలు నేను నీతో మాట్లాడను. నువ్వు నా దగ్గరకు రాకు. నీ జట్టు కట్టు అని చెప్పి బాబీ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాబాయ్ ఆగు బాబాయ్, ఎందుకు అలా చేస్తున్నావు, ఆగు బాబాయ్ అని చెప్పి అక్కడ కూర్చోబెడతాడు. ఏంటి బాబాయ్ ఇది, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఎలా ఉండగలను చెప్పు. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను నువ్వు ఏదైనా అను, అంతేగాని ఇలా మాట్లాడను అంటే నేను ఎలా తట్టుకోగలను. నువ్వు మాట్లాడకపోతే నేను అస్సలు తట్టుకోలేను బాబాయ్, ప్లీజ్ బాబాయ్, అసలు ఏమైంది చెప్పు బాబాయ్ అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. అది విని బాబీ ఇలా అంటూ ఉంటాడు. నువ్వు అస్సలు ఏ పని చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అబ్బాయి అని చెప్పి అంటాడు. అది విని అభి ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఏమైంది అని చెప్పి అంటే, అవును ఈరోజు భోగి మంటలు వేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు అబ్బాయి, అసలు మీరు అక్కడ లేరెందుకు, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, ఫెస్టివల్ని బాగా జరుపుకోవడానికే కదా, అలాంటిది మీరు అక్కడ భోగి మంటల దగ్గరకు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరు లేకపోయేసరికి నేను ఒక్కసారిగా డల్ అయిపోయాను తెలుసా అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. అది విని అభి అయితే దాని గురించేనా అని చెప్పి అంటాడు. దాని గురించే, మీరు ఇంకేమనుకున్నారు అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏం లేదులే అని చెప్పి అంటాడు. సరేలే దానికి నేను సారీ చెప్తున్నాను అని చెప్పి అంటాడు. సారీ చెప్పావా, అలా అయితే నీ మీద నాకున్న కోపం అంతా పోయింది అని చెప్పి బాబీ అంటాడు. దాంతో అభి అయితే థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి బాబీని దగ్గరకు తీసుకొని సరదాగా నవ్వుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.